బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేడు గాంధీ భవన్ లో పలు కీలక సమావేశాలు జరగనున్నాయి. కాసేపట్లో పీఎస్సీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి భేటీ కానుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కోర్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ భేటీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు కీలక నేతలు పాల్గొంటారు. పీఎస్సీ అండ్ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశంలో పార్టీ బలోపేతం, అంతర్గత విషయాలపై చర్చ జరుగుతుంది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై కూడా నేతలు చర్చించనున్నారు. మరోవైపు ఇవాళ హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరీ సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్లో భాగంగా ఈ సభను తలపెట్టారు. ఈ సభకు ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, రేవంత్, మంత్రులు, జిల్లా, మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హాజరవుతారు. ఇక ఈ జిల్లా, మండల, గ్రామ అధ్యక్షులకు పార్టీ బలోపేతం, సామాజిక న్యాయంపై నేతలు దిశానిర్దేశం చేస్తారు. ఇక ఓవరాల్ గా ఇవాళ జరగబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరుగుతోంది ఇవాళ? మొత్తం టోటల్ ఓవరాల్ గా ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉండనున్నారు ఖర్గే అండ్ కేసీ వేణుగోపాల్. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశాయి ఇక్కడ లోకల్ కాంగ్రెస్ శ్రేణులు? రైట్ రమణ బాబు, ఇవాళ 10:30 గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాబోతా ఉంది. ఇందులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మంత్రులు, పీఏసీ సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అదేవిధంగా పలువురు సీనియర్ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశం ఉదయం 10:30 నుంచి దాదాపు 12 గంటల వరకు కొనసాగనుంది. 12 గంటల తర్వాత టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం. టీపీసీసీలో ఇటీవల నియమితులైనటువంటి టీపీసీసీ ఉపాధ్యక్షులు, అదేవిధంగా జనరల్ సెక్రటరీలతో పాటుగానే పీఏసీ మెంబర్లు, అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలు కూడా గాంధీ భవన్ వెనకాల ఇందిరాభవన్ వద్ద ఉన్నటువంటి ప్రాంగణంలో కూడా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సైతం ఇందులో పార్టిసిపేట్ చేశారు. ప్రధానంగా ఈ 2 సమావేశాల్లో పార్టీ బలోపేతంతో పాటుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి వ్యూహరచనతో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చించబోతా ఉన్నారు. వాటితో పాటుగానే పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత కీలక అంశాలను కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తూ ఉంది. మరోవైపు ఆ తర్వాత 12 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం దాదాపు 1:30 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మిగతా నేతలందరూ, కీలక నేతలందరూ కూడా తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసినటువంటి విందు కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడి నుంచి నేరుగా సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరగబోయేటటువంటి గ్రామ, మండల, జిల్లా, బ్లాక్ ప్రెసిడెంట్ల తో నేరుగా ఏఐసీసీ చీఫ్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క సామాజిక న్యాయ సమరభేరీ బహిరంగ సభలో కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరు కాబోతా ఉన్నారు. వారితో పాటుగానే కేసీ వేణుగోపాల్ సైతం ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. అయితే ఇప్పటికీ ఎల్బీ స్టేడియంలో అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎల్ఈడి స్క్రీన్లతో పాటు ప్రత్యేకమైనటువంటి వేదిక ఏర్పాటు చేశారు. దాదాపు 220 మంది అగ్రనేతలు, పార్టీ రాష్ట్ర నేతలు, ఏఐసీసీ నేతలతో పాటుగానే పార్టీ రాష్ట్ర నేతలు, మంత్రులు, పలువురు కీలక నేతలు కూడా కూర్చునే విధంగా 220 మంది ఆసీనులు అయ్యే విధంగా కూడా సభా వేదికను ఏర్పాటు చేశారు. మరోవైపు సాంస్కృతిక వేదికను సైతం ఏర్పాటు చేశారు. దాదాపు 25,000 మంది గ్రామాల నుంచి వివిధ స్థాయిలో ఉన్నటువంటి కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, గ్రామ, మండల, జిల్లా, బ్లాక్ ప్రెసిడెంట్లతో పాటుగానే రాష్ట్ర స్థాయి నేతలు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వీరితో పాటుగానే పలు నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి నేతలు, అదేవిధంగా
టీపీసీసీ రాష్ట్ర స్థాయి కీలక నేతలు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. నేరుగా అంటే ఇది మొదటిసారి తెలంగాణలో నిర్వహించబోతా ఉన్నారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఏఐసిసి ఇటీవల తీసుకుంది. అటు బీజేపీ పదే పదే అంబేద్కర్ను అవమానిస్తూ వస్తుంది అనేది కూడా ఊరూరా ప్రచారం చేయడంతో పాటుగా రాజ్యాంగ పరిరక్షణ చేసే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాన్ని దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా గ్రామ గ్రామానికి తీసుకువెళ్లడంలో తెలంగాణ కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఆ ఇంప్లిమెంటేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సక్సెస్ అయిన నేపథ్యంలో కూడా ఈ యొక్క సామాజిక న్యాయ సమరభేరి సభను నిర్వహించబోతా ఉన్నారు. ఈ సభ వేదికగా కూడా పలువురు గ్రామ అధ్యక్షులతో నేరుగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంటరాక్షన్ కూడా కాబోతా ఉన్నారు. వారి ఏ విధంగా ఉంది పార్టీకి సంబంధించినటువంటి అంశాలతో పాటుగానే 10 ఏళ్ల పాటు కష్టకాలంలో పార్టీ జెండా మోసినటువంటి నేతల అభిప్రాయాలను కూడా ఆయన నేరుగా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. కొందరు నేతలు ఒక ఐదుగురు వరకు కూడా గ్రామస్థాయి నేతలకు మాట్లాడించేటటువంటి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగానే ప్రధాన వేదిక మీద ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, వారితో పాటుగానే మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగించనున్నారు. ప్రధానంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ కార్యదర్శులు అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వారికి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇచ్చేటటువంటి దిశానిర్దేశ సందేశం ఏదైతే ఉందో గ్రామాన చేరే విధంగా కూడా ఈ యొక్క సభ ఉపయోగపడనుందనేది కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పలుమార్లు ఈ సభను సక్సెస్ చేసేందుకు కూడా సన్నాహక సమావేశాలు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటుగానే రాజు ముఖ్యంగా అంటే ఇవాళ జరపబోయేటువంటి ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ సభ యొక్క ముఖ్యోద్దేశం మెయిన్ టార్గెట్ గ్రామ పంచాయతీ ఎన్నికలేనా? అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి పట్టుదలతో చేస్తున్నటువంటి మీటేనా ఇది? ఎలా ఆలోచించాలి? అంటే ఎన్నడూ లేనిది ఇటువంటి సమావేశం. గ్రామ స్థాయిలో కార్యకర్తలను కూడా వాళ్ళతో నేరుగా మల్లికార్జున ఖర్గే స్థాయి లాంటి అంటే ఆ వ్యక్తులు మాట్లాడడం కూడా ఇది మెయిన్ టార్గెట్ స్థానిక సంస్థల ఎన్నికలైన రాజు. డెఫినెట్గా రమణబాబు, ప్రధానంగా త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ యొక్క సభను కూడా నిర్వహిస్తున్నారని భావించవచ్చు. ఎందుకనంటే ప్రధానంగా ఇటీవల రాష్ట్ర స్థాయి నేతలు కొందరు అలకబోనినప్పటికీ కూడా క్షేత్రస్థాయి నేతలు గట్టిగా 10 ఏళ్ల పాటు జెండా మోసినటువంటి నేతలు గట్టిగా కొట్లాడడం వల్లనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనడంలో సందేహం లేదు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ తమకు ప్రోత్సాహకం లభించడం లేదు, పదవులు వారించడం లేదు అనేటటువంటి అసంతృప్తిలో పార్టీ క్యాడర్ ఉంది. ఇటీవల కొత్తగా పార్టీలోకి చేరినటువంటి నేతల క్యాడర్ మాత్రమే పెత్తనం చెలాయిస్తుంది అనేటటువంటి అభిప్రాయంలో కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో వారి స్థానిక సంస్థల ఎన్నికల్లో గడ్డుకాలం ఎదురుకాకుండా కూడా ఈ యొక్క సభ ఉపయోగపడాలి అనేటటువంటి భావనలో నిర్వహిస్తున్నటువంటి సభగా మనం చూడాలి. దాంతోపాటుగానే ఖర్గే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులతో మాట్లాడడం వల్ల కొంత పార్టీ క్యాడర్లో బూస్టింగ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగానే ఇతర ఏ పార్టీలో లేని విధంగా కూడా సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేటటువంటి అంశాన్ని చివరి వరకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలకు చేరవేసేందుకు ఇది ఉపయోగపడనున్నట్లు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగానే ఇవాళ ఖర్గే ఇచ్చేటటువంటి సందేశాన్ని గ్రామాలకు తీసుకువెళ్లాలనేటటువంటి టార్గెట్తో టీపీసీసీ పనిచేస్తూ ఉంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 119 నియోజకవర్గాల నుంచి దాదాపు ఒక్కో నియోజకవర్గం నుంచి 500 మంది చొప్పున నాయకులను తరలించేందుకు కూడా ఇప్పటికే సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్లో ప్రధానంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు, ఎల్బీ స్టేడియంలో LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. సభకు ఏ విధమైనటువంటి ఆటంకాలు జరగకుండా ఉండేందుకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. పలు దఫాలుగా ఎన్నడూ లేని విధంగా కూడా సీఎం మినహా డిప్యూటీ సీఎంతో సహా మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు దాదాపుగా ఈ యొక్క సభ స్థలిని పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పకడ్బందీగా ఈ యొక్క సభను సక్సెస్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇటు టీపీసీసీ నాయకత్వం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పలుమార్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం సభాస్థలిని పరిశీలించారు. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో పలువురు నేతలు అలకబూంతా ఉన్నారు. అంతర్గత విభేదాలతో సతమతం అవుతున్నటువంటి కాంగ్రెస్ కు ఏఐసిసి చీఫ్ ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు అనేది కూడా కీలకంగా
చూడాల్సినటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం. వాటితో పాటుగానే పూర్తి స్థాయిలో కూడా ఇవాళ ఒక కీలకమైనటువంటి తీర్మానం పిఎస్సిలో చేసేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగానే ఇటు కులగణనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి అంశం కావచ్చు, తెలంగాణలో ఈ ప్రస్తుతం ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అన్ని అంశాలను కూడా ఖర్గే దృష్టికి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర స్థాయి నేతలు కూడా కొంత వారి ప్రయత్నాలు వారు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఖర్గే ఏఐసిసి చీఫ్ మొదటిసారిగా గ్రామ స్థాయి నేతలతో నేరుగా ఇంటరాక్షన్ అయ్యేటటువంటి అంశం కావచ్చు. దాంతోపాటుగానే ప్రజలు ఎవరు కాకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ రాజు.